నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, 31st నైటు చాలా జాగ్రత్తగా మీరు బయటికెళ్ళినప్పుడు బండిలో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ, లేదా డ్రింక్ చేసినప్పుడు గానీ, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా వెళ్ళినా గూడా ఎదురుగా వచ్చే బండ్లు గానీ, ఎదురుగా వచ్చే ఏదైనా సరే కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీ అందరికి గూడా ఈ సంవత్సరమన్నా మీరు అనుకునేటన్ని సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఒకేసారి 3 అబ్బాయిలేస్తా. వచ్చే తర్వాత చూద్దాం. పెనం పెద్దది గదా! భలే స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఉర్లిలు. చూద్దాం ఏమవుతుందో. ఇదొక్కటి బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది కూడా ఒక పర్వాలేదు కానీ ఇదేమో తోక తీసుకొచ్చుకున్నాను బయటికి. ఇప్పుడు మనం తిప్పకముందే లేచింది ఇది. తోక పెట్టుకున్నట్టు తోక తెచ్చుకున్నాను. అమ్మయ్య మరి తిరిగిందా? ఇంకిదే 2 తిరిగినా, నువ్వు తిరగకపోతే ఎట్టా? తిరుగు. నిన్న నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయాల బయట, అందుకే నీళ్ళు ఆర్డర్ ఇలా. ఈరోజు చూస్తా, ఇప్పుడు చూసి చెక్ చేసి ఈరోజు ఆర్డర్ ఇస్తా. ఉంటాయి అనుకుంటున్నా. ఓహో, ఈరోజుకి అయిపోతాయి బో. రేపు ఆర్డర్ ఇవ్వాలా. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేస్తాం, మళ్ళీ మర్చిపోతా. ఒక మెసేజ్ చేసామంటే ఆయన రేపు వచ్చేస్తాడు. అలా ఆకు బుక్రా ఏ బిమాయా మోయలియం బుక్రా ప్రతిసారి అంతే. అమారికి మెసేజ్ చేస్తాడు ఆయన రిటర్న్. ఆయనకి మెసేజ్ పెట్టేసిన. ఇంకా ఆయన రేపు పొద్దున్న వచ్చేస్తాడు. మళ్ళీ మనము మర్చిపోయినాం అనుకో డ్యూటీల్లో పడి గోవిందా. ఇప్పటికే కాలుపాకం తగ్గిపోయినాయి. ఇంకా టిఫిన్ అయితే అబ్బాయిలు అయితే వేసుకున్నా. 3 అబ్బాయిలు ఒకేసారి వేసిన. ఇదేమో మెత్తగా నా లోపల ఉడికిందో లేదు. ఉడికిందే, ఉడకలేదు, లైట్గా ఉడికింది. ఇట్టే తింటారు వీళ్ళు. పచ్చిగా ఉడకబెట్టుకొని గుడ్డు లోపల పచ్చసోన ఉంటుంది కదా, అది ఉడకకుండా అట్టే తింటారు. అదొక రకమైన టేస్ట్ వీళ్ళకి. నేను నిన్న తెచ్చుకున్న కూపూసులు అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి దండిగా. సగమే తీసుకున్నాయి. పెద్ద పెద్ద కూపూసు కాబట్టి సగమే తీసుకున్నాయి. టైం 12 కావస్తుంది. నాకైతే డ్యూటీలే పడలా. పాపం తోఫిక్ భాయ్ని అయితే బాగా ఆడిస్తారు ఆట. ఎందుకంటే తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం వాళ్ళ కూతురు పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు. సో వాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పుతూనే ఉంటాడు. వాళ్ళు ఉంటేనే తోఫిక్ భాయ్కి బాగా డ్యూటీలు పడతాయి. నాకు అట్టేంలే, మా మేడం బయటికి పోతుంది, కానీ ఈరోజు ఏమో బయటికి పోలా. ఒక 3 కాకరకాయలు అయితే ఉన్నాయి, వీటితో అయితే పచ్చడి చేద్దామని తీసిపెట్టినా. దానికి కావాల్సింది టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కాకరకాయలు, తిరువాతి గింజలు, చింతపండు నానబెట్టిన, ఒక ఎర్రగడ్డ. వీటిని అన్నిటితో పచ్చడి అయితే చేయొచ్చు, కాకరకాయ పచ్చడి. అన్నం అయితే చేసుకున్నా, పొగలు వస్తున్నాయి, ఇప్పుడే చేసిన. ఇంక ఈ పచ్చడి అయితే తయారు చేద్దాము. కాకరకాయ పచ్చడి నేను ఆల్రెడీ ఒకసారి తిన్నా మా ఇంట్లో. ఎట్ట చేయాలో వాళ్ళకి ఒక వీడియో చూపించి చేపించిన అనమాట ఇంట్లో. అప్పుడు తిన్నా. అప్పటి నుంచి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు వద్దు కాకరకాయ పచ్చడి అని భయపడి మళ్ళీ చేయాల. సో ఈరోజు అయితే నేను చేసుకుంటున్నా. నాకు బాగా నచ్చింది కాకరకాయ పచ్చడి. ముందు వీటిని బాగా జిగురుకోవాలా. ఈ కాకరకాయ పచ్చడి మామూలుగా ఎవరు తినరు, అంటే కొంతమంది తినలేరు అనమాట, చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి. పిల్లలు అయితే అస్సలు తినలేరు, పరిగెత్తారు కాకరకాయ పచ్చడి అంటేనే. నాకైతే బాగానే ఇష్టం, తింటా నేను. చేదు నేను బాగా తింటా.
ఈ వంటలు చేసి చేసి నా రూమ్ అంతా గబ్బు అయిపోయింది. తెల్లగా పెయింట్ కొట్టినాను నా రూమ్లో. అట్లాంటిది అంతా గలీజ్ పడి ఉన్నది. ఇది మళ్ళా పూర్తిగా జిగిరేసినాం అనుకో మళ్ళీ అంత టేస్ట్ ఉండదు. ఊరికే ఒక్కలా ముక్కలా అట్లా జిగురుకోవాలా. అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి, ఏం కాదు. ఈ కాకరకాయ పచ్చడి తోపికి పోయి పెట్టాలా, పరిగెత్తాడేమో ఏంది స్వామి ఇది అని. ఇవి కూడా టైం అయిపోయినాయి కాకరకాయలు. 2 రోజులు ఉంటే అయిపోతాయి, పెట్టుకొని మెత్తగా అయిపోయినాయి. ఈ విధంగా అన్నీ ఈ విధంగా జిగురుకొని లోపల గింజలు ఉంటే ఉండించుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఎందుకంటే గింజలు భయంకరంగా చేదు ఉంటాయి. ఈ విధంగా ఈ 3 జీరేసుకొని కడిగేసి సన్నగా కట్ చేసుకున్నాము. వీళ్ళు గింజలు ముదిరిపోయినట్టున్నాయి. గింజలు అయితే తీసేస్తాను నేను, చేదు ఉంటాయని. ఇది ఈ విధంగా తీసేసుకొని వీటిని సన్నగా కట్ చేసుకున్నాము. లావులాట వేసి ఆగొయ్యి. ఏదో బ్యాచులర్ కూడు. చేత వచ్చిన కాడికి చేసుకోవాలా, ఫస్ట్ ఉండలేం కదా. ఇది సొట్ల పెట్లో ఉన్నది కాకరకాయ, అందుకే జస్ట్ మిస్ట్లో లేపుతాను. ఇది ఇది ఇంకా బాగా నూనెలో వేయించుకుంటే ఈ చేదంతా పోతుంది. నూనె బాగా దండిగా వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఏమి సేద్దుర స్వామి ఏమి. హలో నమ్మ ఏమో. ఓకే 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 ఓకే. شو شاتي ماما؟ ايوه ايوه اوكي ايوه اوكي ماما ఓకే ఓకే ఓకే. ఏం చేయలేం, డ్యూటీ పడింది. మళ్ళీ వచ్చి చేసుకుందా. ఇది ఏదైనా చేసుకునేప్పుడు పడతాయి డ్యూటీలు, సింగిల్ డ్యూటీ. మేడంకి ఇది కావాలంట, కజ్జికాయలు అది ఇది సేమ్ ఇట్టడితే ఇంకేని ఫోటో పెట్టింది. ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్పింది. షూక్ షాతేకి పో, అక్కడైతే దొరుకుతాయి. సేమ్ ఇట్టడితే తీసుకురా, ఒక్కరో కూడా డిఫరెంట్ లేకుండా అని చెప్పింది. సర్లే మేడం అని చెప్పిన. నిన్న తీసుకొచ్చినా కదా ఏ కజ్జికాయలకి, సో వాటిని వీళ్ళు ఇంట్లో తయారు చేయాలని చూస్తున్నారు, ఎట్టో తెలీదు. దీన్ని అయితే ఎత్తుకురమ్మనింది. షూక్ షాతేకి అయితే వచ్చిన ఈడ ఎతకమనింది మేడము. ఈడ ఏడ దొరుకుతుందో చూడాలి. ఇంకా ఆ పక్క నుంచి వద్దామంటే ఆ పక్క రోడ్డు బ్లాక్ చేసి ఉన్నారు, రిపేర్ చేస్తున్నారు. అందుకే ఇట్ట తిరుక్కొని వచ్చిన.
ఈడ అడవి సాట వెతుకు ఇంకే దొరుకుతుందండి మేడము. ఈడ దొరుకుతుంది అనుకుంటా. ఇక్కడ చూద్దాం దగ్గరలోనే. ఈరోజు చూడండి ఎన్ని పావురాలు జంటలు ఉన్నాయి ఇక్కడ, దండే ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా దొరుకుతుంది అనుకుంటున్నా. అన్ని ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి. ఇక్కడైతే లేవంట. మా చిన్న చిన్న ప్లేట్లు, చిన్న చిన్న గిన్నెలు కేకులు పెట్టాడేమో. అబ్బాయి ఇది చూడు చాలా చిన్నది. ఏం పుల్లలు ఇవి, జడలో పెట్టుకునే పుల్లలేమో. అయ్యానా అయ్యా అయ్యా లేకపోతే నూడిల్స్ తినేటియో మనకు తెలియదు. రకరకాలు ఉన్నాయి. ఒక షాపులో అయితే అడిగినా లేవంట. ఇంకా దండి ఉన్నాయి షాపులు. ఇక్కడ ఎత్తుకొచ్చు దొరుకుతుంది. దాడ కూడా ఎదురుగా ఏదో ఒకటి ఉన్నది. ఈరోజు ఎట్టయినా దాన్ని ఎతికి పట్టుకొని పోవాల్సిందే. కాకపోతే సేమ్ టు సేమ్ దొరకాలంటే కష్టమే. కొద్దిగా వేరే డిఫరెంట్ ఉంటాయి. చూద్దాం. ఈ సందులో ఏందో రిపేర్ చేస్తాం. ఈడ బలాష్ అని ఒకటి ఉన్నది షాప్. ఆ షాప్లో ఏమో దొరకచ్చు అనుకుంటున్నా. ఈడ ఒకసారి అడిగిపోతే బాగుంటుందేమో. ఇక్కడ కూడా అడగమనింది మేడం. సాఫ్కో ఇక్కడ దొరుకుతుంది. పెద్ద షాప్ ఇది. ఈడ బలాష్ అని ఉన్నది. ఈడైతే దొరుకుతుంది అనుకుంటున్నా. దీనిలో చూడాల. దీని పేరే బలాష్ ఫ్రీ. వద్దాం దీంట్లో. బా ఇక్కడ చూడు బా సమ్మె డిజైన్ భలే ఉన్నాయి. ఇక్కడ అడుగుదాము. ఇక్కడ చూడు భలే ఉన్నాయి కదా. ఎన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయంట. బా ఏడు ఓఎమ్మ దండి ఉన్నాయి. ఎవరాలు ఆనందం వేసుకుంటే పింగాని ప్లేట్లు. ఇవన్నీ వీళ్ళు స్వీటు ఖర్జూరం ఇవి పెట్టుకునేవి. చాలా బరువు ఉన్నది. ఈ బరువు ఉన్నది కదా. 28 రియాలు. తక్కువే రేటు. ఇది కూడా బాగుంది చిన్నది. నాకు అవన్నీ దొరుకుతున్నాయి కానీ అసలైంది దొరకడం లేదు. ఇవాళ బొహోర్ వేసుకునేటి అసలైంది ఏడున్నారు. చిన్నపిల్లలు ఆడుకునేటి ఆట కాదే. బాగున్నది చిన్న సెట్. ఇలా ఇవన్నీ చిన్నటి బాగున్నాయి. మట్టి కుండలు కూడా ఉన్నాయమ్మా. 5.75 అలాల. ఈ 3 గ్లాసులు. ఇవన్నీ మట్టి అమ్మా. ఇదేం చెక్కదే అనుకుంటా. చెక్కదే. మీరు చూసినారా ప్లేట్లో మనం దేవుడి రూమ్లో పెట్టుకుంటాం కదా. అవి బాగున్నాయి కదా. ఈ చిన్నది బాగుంది. వీడు ఇంకా చిన్నది. 3 వచ్చినాయి దీంట్లో. ఇది ఇంకా చిన్నది. ఇటు ఇంట్లో వాళ్ళు చెత్తుకొని పోతారు. దొరికినా అయ్యా కుప్ప పోసి పెట్టున్నారు. ఇక్కడ కుప్ప వేసున్నారు. రకరకాలు ఉన్నాయి. ఇదొక రకం.
ఇది ఒక రకం కట్టి కూడా ఇచ్చారు రుద్దేదానికి. మేడం చెప్పింది ఇదే సేమ్. మేడం 3 ఎత్తుకురమ్మండి. ఇది ఒకటి వచ్చి 8 రియాలంట. 8 రియాలన్న సక్రంగా టేప్ కూడా అదే. ఇది కూడా లేదు స్టిక్కర్. మేడంకి అయితే ఫోటోలు తీసి పెట్టినా. చిన్నది పెద్దది 2 ఉన్నాయి మేడం అని చెప్పిన. పెద్దవి తీసుకోరా అని చెప్పింది. ఇక్కడ చూసినారా ఇవి చాక్లెట్ వేసేద్దాము. కానీ చాక్లెట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. చిన్నది కూడా పారేస్తున్నారు దీన్ని. ఈ 3 అయితే తీసుకున్నా. 3 తీసుకురమ్మనింది. ఇదేందో ఇది బలం ఉంది కదా. ఇది ఒకటి కాఫీ చేసేది అట్ట. ఇవన్నీ ఇవంటే తెలుసులే ఫ్లాస్క్లో. ఇదేందో అర్థం కావాలి. కొత్త అన్నీ చూస్తాను. దీనికి మళ్ళీ బొక్క ఉన్నది కింద. గ్యాస్తో ఉడకబెడతారేమో. ఏమోలే, మనం అయితే ఈ 3 తీసుకున్నాం. ఒకటి 8 రియాలంట. ఈ 4 కలిసి 24 రియాలు అయినాయి. 24 రియాల్లో 100 ఇచ్చిన, రిటర్న్ 76 ఇచ్చినారు. 3 తీసుకురామంది మేడం. వీటిని సైజు అడుగుతుంది. సైజు ఎంత సైజు, ఎన్ని సెంటీమీటర్లు అని. ఎన్ని సెంటీమీటర్లు ఎవరికి తెలియలే. మళ్ళీ నేనేం చేసిన, ఇట పెట్టి ఏలు పెట్టి ఇంచులు ఎంచిన. 4 ఇంచులు ఉన్నది మేడం పెద్దదని చెప్పిన. చిన్నది వచ్చి 3 ఇంచులు ఉండదని చెప్పిన. సరే ఏది బాగుంటుందో అది తీసుకోరా అని. ఇది తీసుకొచ్చా మేడం పెద్దదని చెప్పిన. సరే ఒక 3 ఎత్తుకోరా అని. ఫస్ట్ ఇంటికాడేమో 1 అనింది, మళ్ళీ 2 అనింది, మళ్ళీ 3, మొత్తం 3 తెమ్మనింది. ఒకటి ఆడ ఈడ ఎత్తుక్కోకుండా దొరికేసినాయి. పోతానే సేమ్ కలరు, సేమ్ డిజైను అన్నీ సేమ్ ఉన్నాయి. బలాష్లో 2 అంగళ్ళు తిరిగినా, 2 అంగళ్ళలో 2 అంగట్లో దొరికేసినాయి. టైం 1:30 కావస్తుంది. ఇప్పుడు వచ్చిన రూమ్ అంతా కాకరకాయ వాసన గుమ్మ కొడుతుంది. ఇది ఏమైపోయిందో మాడిపోయింటుంది. అంటే మంట పెట్టలేదులే, ఏమవుతుంది అది లాస్ట్కి. ఈ టమాటాలు, ఎర్రగడ్డలు అవి కూడా కట్ చేసుకున్నా. పని మనిషి మెసేజ్ చేసింది అన్నం కావాలని. ఏం చేసినమ్మా అంటే, హలో నమ్మ లేవు. ఓకే. ఈ పచ్చడి ఈరోజు తిన్నట్టేయా నేను. ఆమెను అడిగి సలాడ్ ఇప్పించుకున్నాం. ఆమె సలాడ్ చికెన్ చేసినారు ఇంకేనింది. మళ్ళీ ఎవరు వస్తారంట, లోపల రావాలంట. మేడం ఫోన్ చేసింది. ఏం చికెన్ ఇది చికెన్ ఆమె ఇచ్చింది. చికెను సలాడు. చికెన్ అంటే ఏదైనా పులుసు ఉంటుందేమో, అన్నం ఉన్నది కదా, అన్నంలో వేసుకొని తినేద్దాము. మళ్ళీ మేడం రమ్మనింది కదా అనుకున్నా. ఈ కాకరకాయలు ఏంటి అంటే భిన్న అయిపోతుంది. ఇది ఏగనే ఆగవు. గ్యాస్ పొయ్యి మీదే ఆగవు, ఈ కరెంట్ పొయ్యి మీద ఆగితే. ఒక పని చేస్తే, ఈ పక్క పొయ్యి ఉన్నది అట్ట, ఈ పక్క టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు ఏం చేస్తే పని అయిపోతుంది కదా. ఉపయోగించు. నేనేమనుకున్నానంటే, ఈ కాకరకాయలు వేగిన తర్వాత దీనిలో ఈ నూనెలోనే వేసేసి టమాటాలు, ఎర్రగడ్డలు వేద్దాం అనుకున్నా. కానీ అంత టైం లేదు, ఎందుకంటే ఈ చాలా టైం పడేస్తున్నది. అందుకే ఈ పక్క పెట్టినా. దీంట్లో అన్నీ ఒకేసారి వేసేసుకొని ఏం చేస్తాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు. ఇది ముక్కలు ఎగితే చాలు. ఇప్పుడు 2 జరుగుతాయి పనులు. ఈ ఏగే లోపల అవి కూడా వేగిపోతాయి. నాకైతే ఓపిక లేదు, టైం లేదు. ముక్కలు ఏం చేసినా వేడిగానే మిక్సీలో వేస్తున్నా. ఏమవుతుంది దీన్నే, ఏం కాదులే.
ఇంట్లో నెయ్యి కూడా వేసేద్దాం, ఒకేసారి పడేద్దాం. ఒక పక్క కాలిపోతుంది ఇది. ఇది ఈ విధంగా వేసుకున్నా. దీంట్లోనే చింతపండు నానబెట్టుకున్నా వేస్తాము. ఎట్టొచ్చదో నాకే తెలియదు, ఫస్ట్ టైం చేస్తాను. ఇంట్లో వాళ్ళు చేశారు కానీ నేను చేయలే. చూద్దాం ఎట్ట. మెరుగుతుందా నీళ్ళు పోతాం. పట్టుకునేవాళ్ళేదా మెదిగడలేదుగా. మిక్సీ తెచ్చుకోవాలి బాగుంటే. అది ఇటు మెదిగింది, బాగా గట్టిగా ఉన్నది, బాగా పొగలు వస్తున్నాయి. దీన్ని మళ్ళీ తర్వాత పెట్టుకోవాలా. తర్వాతకి మన దగ్గర ఏమి లేవు, తెల్లగడ్డలు తిరువాత గింజలు తప్ప. ఈ తెల్లగడ్డలు బాగా అనుకున్నాను, పిసికేసిన. దీంట్లోనే ఒక తిరువాత గింజలు వేద్దాం. దండి పడిపోయింది. దీంట్లో ఇంకా ఒట్టిమిరకాయ అవన్నీ వేసుకోవచ్చు, అవన్నీ లేవు. పచ్చడి కూడా ఏందో కలర్ మారిపోయినా. గట్టిగా ఉన్నది, పడ్డం లేదు. ఇది కాకరకాయ పచ్చడి మా స్టైల్లో నేను చేసుకున్నా. ఇదే అబ్బా మన పచ్చడి రెడీ అయిపోయింది, కాకరకాయ పచ్చడి. దాంట్లో ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చేదు ఉంటుందని. ఇలా చికెన్ అయితే ఇచ్చింది, జీడిపప్పు చికెను, అది సలాడ్. చూద్దాం పచ్చడి టేస్ట్. పచ్చడి ఏదైనా బాగుంటుంది. సూపర్ వచ్చింది. అబ్బా, ఒక ప్లేట్ అన్నం తిన్నా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, బాగాలేకపోతే అప్పుడు అడగండి. నాకైతే బాగా నచ్చింది, బాగా సూపర్ ఉంది టేస్ట్ అసలు. తౌఫిక్ భాయ్ని పిలిచిన తినమని, పాపం తిన్నాడో లేదో. నేనైతే వెళ్ళిపోయిన లోపలికి, ఇంట్లో పని ఉంటే. కలిసి తినే ఉంటాడు అనుకుంటా. తిన్నాడులేమో, తినలేదేమో అనుకున్నా. అడుగుదాం పోయి, తినని చెప్పినా నేను. तौफिक भाई खा लिया, कैसा है? थोड़ा सा ट्राई किया। हाँ, वो तुम, मेरा को मालूम है तुम खा सकता नहीं है, तो बहुत यानी जहरीला है वो ऐसा आता है, टेस्ट बहुत टेस्ट है. मैं टेस्ट है। हाँ, वैसे నేను అనుకున్నా అప్పుడే కాకరకాయ పచ్చడి తినలేడు. तुम फर्स्ट टाइम खाया ना? वो मेरे को उसको फ्राई करके खाता हम लोग। हाँ फ्राई करता है, अभी ऐसा भी खाएगा. ओके वो लिफ्ट చలో మధ్యమయ్యగా. నాకు తెలుసు తినలేడని, అనుకున్నాను నేను అట్టే. ఒకరోజు తిన్నాడంట. మనం తిన్న చేదు వాళ్ళు తినలేరు, మనం తిన్న కారం వాళ్ళు తిన్నారు కదా.
వీళ్ళేమో చేస్తూనే ఉన్నారు ఇంకా. మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చినారు. ఇదేందో పోయిందంట లిఫ్ట్లో, దీన్ని అంతా పెరికేశారు. ఇప్పుడు టైం కరెక్ట్గా 5:10 కావాల్సింది. ఇప్పటికి అయిపోయింది ఈ పని. 3 గంటల సేపు నిలబడుకునే ఆడ వాళ్ళకి కాపలా. నేను వచ్చిన కొత్తలో కరెంటు భయంకరంగా పోతా ఉంది మా ఇంట్లో, అంటే ఏదో వైరింగ్ ప్రాబ్లం అని. ఈరోజు తోఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో పోయింది. ఎవరో వచ్చి ఏసీ రిపేర్ చేసిపోయారంట, పోయింది కరెంటు. ఇదే తోఫిక్ భాయ్ రూమ్లో కరెంటు పోయిందా. ఏం చేస్తారో ఏమో ఈ మసీదులు వచ్చారో, మసీదు వాళ్ళు గబ్బు చేసిపోతారు. ఏదో రిపేర్ చేసి వచ్చారంట లోపల, ఏసీ కరెంటు దిబ్బేసింది. బాయ్. మా ఇంట్లో అయితే ఉన్నది, ఆ పక్క అయితే లేదు కరెంటు. 2 నెలలు ఈజీగా మా ఇంట్లో అయితే ఇబ్బంది పెడతా ఉంది కరెంటు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో పరిస్థితి. మబ్బుగా ఉన్నది వాళ్ళ ఇంటికాడ. తోఫిక్ భాయ్, हाँ भाई क्या करंट चल गया? ओए तुम्हारा जैसा ही प्रॉब्लम है नहीं है, तुम मेरा करंट चल गया तो तुम बोला मेरा तुम्हारा घर का ऊपर किसका आइन पड़ा? नजर है तुम्हारा अभी कौन पड़ा? अभी देखो तुम्हारा कौन पड़ा, मेरे को बताओ. ये नजर का क्या बात है? मालूम नहीं है, तुम बोले ना तुम्हारा घर का ऊपर नजर पड़ा. तुम्हारा बुड्ढी का एक बार नहीं, तुम्हारा बुड्ढी का तकरीबन 10 दफा चला गया। हाँ, 10 दफा के ऊपर 2 महीना ऐसा हो गया मेरा. 2 महीने में 10 दफा के ऊपर बिजली चला जाता था। आज नहीं है, कल नहीं है, परसों नहीं है, उस टाइम नहीं, इस टाइम नहीं है। अभी तुम्हारा तुम्हारा हम्मम का पानी भी तुमको यानी वो उठा के बाटल रखना पड़ता बाटल था। रख के. क्योंकि पता नहीं तुम बाथरूम में जाओगे तुम्हारा पानी बंद, क्योंकि इधर तो पानी आता है बिजली से, बिजली नहीं रहेगा तो पानी नहीं आएगा। मोटर ऐसा है ना, हाँ, तो ऐसा ही है। अभी क्या चल करेगा गया. ये? क्योंकि ये घर है ना, ये घर बना है स्पीड लगता है 8-10 साल ऊपर 10 के ऊपर होगा। मैं जब आया उस टाइम बोले 7-8 साल होगा, तो अभी 10-12 का ऊपर हो गया। तो अभी इतने दिन का पुराना हो गया. घर है, तो तो ये जो लाइन है పాత खराब तो है ना। పాత ఇల్లు అండి, 10 ఏళ్ళకే పాత అయిపోతుంది. నాకు అర్థం కాల. అది 10 ఏళ్ళు అయిందంట ఇల్లు కట్టి. తోఫిక్ భాయ్ వచ్చినప్పటికి 8 ఏళ్ళు అన్నారంట. అంటే 8 ఏళ్ళు అంటే మాకు 4 సార్లు అవుతాయినా, 4 साल हो गया। 12 ఏళ్ళు అనుకో. మొత్తం 12 ఏళ్ళకే పాత పడిపోతుంది, 12 ఏళ్ళకే కరెంట్ పోతుందా. ఏమో మొత్తానికి అయితే తోఫిక్ భాయ్ ఇంట్లో और ये सब जो కరెంటు పోయింది. ఎవరు చెప్పారు ఇక్కడ దోమలు లేవని? భయంకరమైన దోమలు ఉంటాయి, ఇంతింతలావు దోమలు. అందులో ఈ గలుపు దోమలు బాగా రక్తం పీల్చేస్తాయి మనుషుల్లాగే. భయంకరమైన దోమలు ఉన్నాయి ఇక్కడ. తోఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు. మా మేడం ఏమో నన్ను వాళ్ళందరికీ నా నెంబర్ ఇచ్చింది కరెంట్ వాళ్ళకి. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వస్తున్నాం బ్రో 20 నిమిషాలు అన్నాడు ఆయన. నేనేమో ఆయన కోసం వెయిటింగ్. మా మేడం ఏమో బయట నిలబడుకోవడానికి వాళ్ళు వస్తారు అంటారు. వాళ్ళేమో 20 నిమిషాలు అన్నారు. ఇక్కడ చూస్తే దోమలు ఇంతలా ఉన్నాయి, వాంచిడుతున్నాయి, కరిసి పెట్టినాయి చూడ ఇక్కడ దద్దులో. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు, కరెంట్ చెక్ చేశారు, కరెంట్ ఆన్ అయింది. వాళ్ళు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం సమోసాలకు డబ్బులు ఇచ్చింది, అలాగే పని మనిషి సామాన్లకి డబ్బులు ఇచ్చింది అని చెప్పినా కదా. మా మేడం ఎంత డబ్బులు ఇచ్చింది, పని మనిషి ఎంత డబ్బులు ఇచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంక ఈ పచ్చడి మనము ఇంకెవరు తినరు, ఎవరికి ఇచ్చినా కూడా భయపడతారు ఈ పచ్చడి. ఆ పచ్చడి మనకు ఒక 2 రోజులు అయితే వస్తుంది. ఆమ్లెట్ అయితే వేసుకునేది ఆ అబ్బాయిలు, అన్నం కూడా ఉన్నది ప్రభా సరిపోతుంది. ఈ అబ్బాయిలు ఆ పచ్చడి వేసుకొని అయితే తినేస్తా. పచ్చడి మనకి తప్ప ఇంకెవరికి ఇష్టం ఉండేటట్లేదు అది. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పచ్చడి అయితే చేసేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దండి.